హనుమాన్ మూవీతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమాతో డైరెక్టర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ ఆ తర్వాత జాంబిరెడ్డి, అద్భుతం వంటి సినిమాలు చేశారు. ఈ 3 సినిమాలు ఏదో సోసోగా అనిపించినప్పటికీ 4వ సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ మాత్రం ఏకంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. తక్కువ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ మూవీని చూసి ఎంతో మంది ప్రశంసించారు. అలా ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా ఒక మెట్టు ఎక్కారు. హనుమాన్ మూవీ హిట్ అయ్యాక ఆయనతో సినిమాలు చేయడానికి ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఆసక్తి కనపరిచారు. అలా వరుస అవకాశాలు రావడమే కాకుండా ఎన్నో సినిమాలను ప్రకటించారు కూడా. తాజాగా ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ ని హీరోగా పెట్టి పీవీసీయూ బ్యానర్ నుండి అధిరానే కొత్త సినిమాని అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో చాలా మంది ప్రశాంత్ వర్మపై ప్రశ్నలు సంధిస్తున్నారు. సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తే ప్రశాంత్ వర్మపై ప్రశ్నలు గుప్పించడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే ప్రశాంత్ వర్మపై విమర్శలు రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ప్రశాంత్ వర్మ సినిమాలను అనౌన్స్ చేయడం తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదని ఎంతో మంది ఆయనను విమర్శిస్తున్నారు కూడా. ఇప్పటి వరకు ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. వార్తలు వినిపించడమే కాదు, ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ డైరెక్టర్ అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. అలాగే మోక్షజ్ఞతో చేసే మూవీ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైనట్లు కూడా ప్రశాంత్ వర్మ ప్రకటించారు. అలాగే హనుమాన్ మూవీ తర్వాత ప్రభాస్ కూడా ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. అలా ప్రభాస్ మూవీకి స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీ చేశారు. అలాగే బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తో కూడా బ్రహ్మరాక్షస్ పేరుతో ఓ సినిమా రాబోతున్నట్లు సినీ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. ఇలా దాదాపు 4 సినిమాలకు సంబంధించి అనౌన్స్మెంట్స్ తప్పితే ఇప్పటి వరకు ఒక్క సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది లేదు. అటు మోక్షజ్ఞ సినిమా చూసుకుంటే మోక్షజ్ఞ బర్త్డే రోజు ప్రశాంత్ వర్మతో సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత ఈ సినిమా ముందుకు కదిలింది లేదు. దాంతో ప్రశాంత్ వర్మ మీద అసంతృప్తి వ్యక్తం చేసిన బాలకృష్ణ తన కొడుకు మొదటి మూవీని క్రిష్ దర్శకత్వంలో తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే ప్రభాస్ తో సినిమా ఉందని ప్రకటించారు. పైగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా రెడీగా ఉంది. కానీ ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా ఇప్పట్లో అయ్యేలా లేదు. అలాగే బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ తో కూడా బ్రహ్మరాక్షస్ సినిమా కూడా అటకెక్కింది. హనుమాన్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీని అనౌన్స్ చేసినప్పటికీ ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులైనా జై హనుమాన్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. జై హనుమాన్ మూవీలో రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో కనిపిస్తున్నట్లు రాముడి బొమ్మ పట్టుకొని ఉన్న ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు తప్పితే మళ్ళీ ఆ సినిమా గురించి ఇంకొక అప్డేట్ అయితే రావడం లేదు. ఇవన్నీ చాలదన్నట్లు తాజాగా ప్రశాంత్ వర్మ డివివి దానయ్య కుమారుడితో అధిరా అనే మూవీని అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు స్క్రిప్ట్ ని అందిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం అధిరా పోస్టర్ వైరల్ అవడంతో చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశాంత్ వర్మని ఏకిపారేస్తున్నారు.
అదిరా సినిమానైనా సెట్స్ మీదకు తీసుకెళ్లి ఈ ఏడాది విడుదల చేస్తారా, లేక ఈ సినిమాను కూడా మిగతా సినిమాలాగే పోస్టర్లు రిలీజ్ చేసి సినిమాను పక్కన పెడతారా? ఫస్ట్ లుక్ పోస్టర్లు అనౌన్స్ చేయడం తప్ప సినిమాలు తీసేది ఏమైనా ఉందా లేదా అంటూ నెటిజన్లు పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అనౌన్స్ చేసిన చిత్రాలే పట్టాలెక్కలేదు. దీనికి తోడు రీసెంట్ గా మిరాయి మూవీ హిట్ అవడంతో జాంబిరెడ్డి 2 మూవీని కూడా తీస్తామని నిర్మాత విశ్వప్రసాద్ ప్రకటించారు. ఇక ఈ జాంబిరెడ్డి మూవీకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్ చేశారు కాబట్టి జాంబిరెడ్డి 2 కూడా ప్రశాంత్ వర్మనే డైరెక్షన్ చేస్తారని తెలుస్తుంది. మరిన్ని ప్రాజెక్టులు ప్రశాంత్ వర్మ కంప్లీట్ చేస్తారా లేక పోస్టర్ల వరకే పరిమితం అవుతారా అనేది తెలియాల్సి ఉంది.